ఈ కాలంలో కూడా అమెరికా లాంటి దేశంలో కట్టెలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారంటే నమ్ముతారా భయ్యా? ఎందుకుండరు భయ్యా? ఎవరు దీని గురించి మాట్లాడరు, చూపించరు అంతే. ఈ కట్టెల్నే వీళ్ళు ఇక్కడ ఫైర్వుడ్ బండిల్స్ అని స్టైల్ గా పిలుస్తారు అనుకోండి. అయినా అమెరికాలో కట్టెలు అమ్ముకోవడం ఏంటి, వీళ్ళకి దీంతో పని ఏంటి అనుకుంటున్నారా? అయితే వీడియో ఫుల్ గా చూడండి, మీకే అర్థమవుతుంది. మనమైతే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి భోగి రోజున మంట వేసుకుంటాం, కానీ ఇక్కడ చలి -డిగ్రీల్లో ఉండటం వలన జనాలు వాళ్ళ ఇంట్లోనే లేస్తే మంట వేసుకుంటారు. వాటిపైనే బార్బిక్యూల్ అని కాల్చుకొని తింటారు అనుకోండి. అందుకే ఇక్కడ దాదాపు అన్ని సూపర్ మార్కెట్ల బయట ఫైర్వుడ్ బండిల్స్ అమ్ముతుంటారు. ఇంకా విచిత్రం ఏంట్రా అంటే వీళ్ళెవరో ఇంటి బయటే కట్టెల్ని బండిల్స్ గా చేసి అమ్ముతున్నారు. వీళ్ళ ఇంట్లో చెట్లు బాగా ఎక్కువ ఉండడం వలన వాటిని కొట్టి బయట పెట్టేసి అమ్మేస్తున్నారు. ఇంకా మన దేశంలో ఇప్పటికీ కట్టెలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు గానీ అమెరికాలో మాత్రం ఫుల్ గా ఉన్నారు భయ్య. కొనబోతే కురివి, అమ్మబోతే అడవి అని ఊరకే అనలేదు భయ్యో. ఎందుకంటే ఇక్కడ జనాలు ఉండే ల్యాండ్ కంటే ఫారెస్ట్ ల్యాండే ఎక్కువ ఉంది. ఈ ఇంటి బయట పెట్టిన వుడ్ స్టిక్ బండిల్ అయితే $5 అమ్ముతున్నారు, అంటే దాదాపు 500 అనుకోండి. ఇంట్లో చెట్లు ఎక్కువ ఉన్న వాళ్ళు ఇలా సైడ్ ఇన్కమ్ చేసుకోవడానికి సింపుల్ గా కట్టెలు కొట్టి ఇంటి బయట పెట్టేస్తారు. మనకి ఎన్ని బండిల్స్ కావాలంటే అన్ని తీసుకొని డబ్బులు మాత్రం ఆ డబ్బాలో వేయాలి. అందుకే అక్కడ ఆ డబ్బా పెట్టారనమాట. ఇంకా ఇదే బండిల్స్ సూపర్ మార్కెట్ లో అయితే $11 అమ్ముతున్నారు భయ్యో, అంటే దాదాపు ₹1000 అనుకోండి. మీ ఊర్లలో ఇప్పటికీ ఇలా ఎవరైనా కట్టెలు అమ్ముకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియో చూపించండి. మరిన్ని అమెరికా వీడియోల కోసం సబ్స్క్రైబ్ భయ్యా.